అందరూ తమ ఇంట్లో ధనం, సంపదలు, సుఖశాంతులు నిండి ఉండాలని కోరుకుంటారు. కాని మీరు తెలుసుకున్నారా? కుబేరుడి ఆశీర్వాదం పొందడానికి కొన్ని వాస్తు నియమాలు పాటించడం ద్వారా మీ జీవితంలో సంపదలను ఆకర్షించుకోవచ్చు. ఈ వీడియోలో మీరు ఈ సాధారణమైన కాని శక్తివంతమైన వాస్తు చిట్కాలను తెలుసుకుంటారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా, అందంగా ఉంచడం ద్వారా మీ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం మరియు సంపదలు వృద్ధి చెందుతాయి. ఈశాన్యంలో పూజా గదిని ఏర్పాటు చేయడం లేదా కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించడం చాలా మంచిది. అవాయిడ్ హెవీ ఆబ్జెక్ట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఈశాన్య దిశలో భారీ వస్తువులను ఉంచకండి. ఫర్నిచర్ లేదా స్టోరేజ్ యూనిట్లు వంటి వాటిని ఇక్కడ ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం అడ్డుకుంటుంది మరియు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. బదులుగా ఈ ప్రాంతాన్ని తేలికగా మరియు ఖాళీగా ఉంచండి, తద్వారా సంపదల ప్రవాహం సులభంగా జరుగుతుంది. కుబేర్ యంత్ర అండ్ డైలీ రిచువల్స్. మీ ఇంట్లో కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ధన సంపదలను ఆకర్షించవచ్చు. దీన్ని ఉత్తర దిశలో ఉంచండి మరియు ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించండి. ఈ చిన్న పూజా విధి కుబేరుడి ఆశీర్వాదాన్ని పొందడానికి మరియు ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి సహాయపడుతుంది. ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఈశాన్య దిశలో మెట్లు, చెత్తపెట్టెలు లేదా స్నానాల గదులను నిర్మించకండి. ఇలాంటి పనులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతాయి మరియు ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచడం ద్వారా మాత్రమే సంపదలను ఆకర్షించవచ్చు. మనీ స్టోరేజ్ టిప్స్. మీ డబ్బు లేదా విలువైన వస్తువులను ఎల్లప్పుడూ ఇంటి ఉత్తర దిశలో నిల్వ చేయండి. ఇది కుబేరుడి శక్తితో సమన్వయం చేస్తుంది మరియు నిరంతర ఆర్థిక వృద్ధిని నిర్ధారిస్తుంది. మీ ఇంటిని శుభ్రంగా మరియు అందంగా ఉంచడం చాలా ముఖ్యం. మురికిగా లేదా అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు సానుకూల శక్తిని దూరం చేస్తుంది మరియు లక్ష్మీదేవిని దూరం చేస్తుంది. మీ ఇంటిని శుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా ఉంచడం ద్వారా ధనం మరియు సుఖాన్ని ఆకర్షించుకోండి. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న విధి సానుకూల శక్తిని తీసుకువస్తుంది మరియు కుబేరుడి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను మీ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ఇంటిని ధనం మరియు సానుకూల శక్తితో నింపుకోవచ్చు. గుర్తుంచుకోండి, వాస్తు శాస్త్రం ఒక మార్గదర్శకం మాత్రమే, కానీ మీ కష్టపడి పనిచేయడం మరియు నిరంతర ప్రయత్నాలు కూడా అవసరం. ఈ సూత్రాలను అనుసరించండి, కష్టపడండి మరియు మీ జీవితంలో సంపద మరియు సుఖాన్ని ఆకర్షించుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.